అపార్ట్మెంట్ ఇప్పుడు ఇక్కడ ఏదేదో హ్యాపీ నెస్ట్ ఏదో గట్టి అమ్ముతున్నాం కదా, అట్లాగే అక్కడ అమ్ము నువ్వు. లేదు రెండవది అక్కడ ఎవడికో ఇద్దాం మనం, అదంతా కన్స్ట్రక్షన్ ఇదంతా మనం ఎందుకులే పెంట పెట్టుకోవడం అనుకున్నాం, గుడ్. దాంట్లో 30% అన్న వాటా తీసుకోయ్యా నువ్వు. టోటల్ వాడికి 50 తినమని చెప్పు, 20% మెయింటెనెన్స్ పోనీయమని చెప్పు. 30 రూపాయలు ప్రతి నెల మనకి బల్క్ అమౌంట్ వచ్చేస్తుంటే, ఇప్పుడు అద్దె ఏ సాఫ్ట్వేర్ కంపెనీ అయినా ఏ కార్పొరేట్ కంపెనీ అయినా ఏ నెలకా నెల అది గడిచేస్తుంది కదా, ఏడాదికి అట్లా కట్టేది కూడా కాదు. ఇప్పుడు మందుకి ఎట్లయితే డబ్బులు ఎప్పటికప్పుడు వచ్చేస్తున్నాయి అట్టగా డబ్బులు వచ్చేస్తాయి నీకు చక్కగా, నెల నెల డబ్బులు వచ్చేస్తుంటే నీకు వెసులుబాటు ఉంటది కదా. ఈ వడ్డీలు కట్టుకోవడానికి అవన్నీ ఇబ్బంది పడతా సంక్షేమం చేయలేక అల్లాడిపోతున్నాం అంటున్నాం కదా. అందుకే మహిళలకు 1500 కూడా ఇవ్వలేకపోతున్నాం అంటున్నాం కదా. ఇంకేముంది ఇక్కడ చేయడానికి? రైట్, చూద్దాం. మొత్తానికి భూదోపిడీ జరుగుతోంది అని ఆరోపిస్తుంది ప్రతిపక్షంలో వైఎస్ఆర్సీపీ. విశాఖలో భూముల్ని ఐటీ పార్కుల పేరుతో, ఐటీ కంపెనీల పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు కట్టబెట్టేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపార